అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 13 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయము కొత్త ఆశ, ప్రతి సాయంత్రం కొత్త అనుభవం. జీవితం అనేది పాఠాల సమాహారం, దానిని చిరునవ్వుతో చదవడం నేర్చుకో. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 13, 2025 గురువారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6:25 సూర్యాస్త సమయము 5:37, చంద్రోదయము 12:30, చంద్రాస్త సమయము 1:25. ఈ రోజున తిథి నవమి. నవంబర్ 12 రాత్రి 10:58 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 13 రాత్రి 11:34 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మక. నవంబర్ 12 సాయంత్రం 6:35 నుంచి నవంబర్ 13 రాత్రి 7:38 వరకు తదుపరి పూర్వ పాల్గొని. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగము బ్రహ్మ. నవంబర్ 12 ఉదయం 8:01 నుంచి నవంబర్ 13 ఉదయం 6:57 వరకు తదుపరి ఐంద్ర. కరణం తైతుల. నవంబర్ 13 ఉదయం 11:11 వరకు తదుపరి గరిజ. నవంబర్ 13 రాత్రి 11:34 వరకు తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 7:15 నుంచి ఉదయం 8:52 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 4:12 నుంచి ఉదయం 5:55 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:08 నుంచి ఉదయం 10:53 వరకు. మరలా మధ్యాహ్నం 2:37 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:48 వరకు. గుళిక కాలము ఉదయం 9:12 నుంచి ఉదయం 10:36 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:47 నుంచి 5:35 వరకు. అమృతకాలము సాయంత్రం 5:21 నుంచి రాత్రి 7:01 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఎరుపు రంగు గల పుష్పాలు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శ్రీరాముడి అస్త్రం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహ ఆరంభానికి, నామకరణం, అక్షరాభ్యాసం, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవహారములకు, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, వివాహానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వ్యవసాయ పనులకు, శాంతి హోమాలు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. చంద్రబలం ఉన్న రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాంబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 13వ తారీఖు రాత్రి 7:38 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 13 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ.
ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.